విక్రమార్క మహారాజా, ఇంత బరువునెత్తుకొని నడుస్తున్నారు కదా, మీకు అలసట తెలియకుండా ఉండేందుకు మీరు కనీ విని ఎరుగని 4 ఫోటోలు చూపిస్తాను చూడు. నెంబర్ 1. చూడగానే ఈ ఫోటోల్లో ఏముంది? ఏదో యూరప్ కంట్రీలో తిన్నదరక్క ధర్నా చేసేటప్పుడు తీసుంటారు అనిపిస్తుంది కదా! కాస్త జూమ్ చేసి కళ్ళు ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ ఆపండి. ఈ మహానుభావుడి మీద ఒక కన్నేయండి. ఈ మనిషిని ఎక్కడైనా చూసినట్టుందా? యెస్, మీ ఊహ కరెక్టే. ఈయన మరెవరో కాదు, మడ్రర్ల మహారాజు అడాల్ఫ్ హిట్లర్. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తీసిన ఫోటో ఇది. నెంబర్ 2. ఈ ఫోటోను ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూసాం. ఇందులో ఏముంది? ఒక ఫ్యామిలీ ఫోటో నేల మీద పడుంది, అంతేగా? మీరు చెప్పింది సగమే కరెక్ట్. ఇది నేల మీద పడుంది కానీ భూమి పైన కాదు, చందమామ పైన. వాస్తవానికి 1972లో అపోలో 16 మిషన్లో భాగంగా మూన్ పైకి పోయిన చార్లెస్ డ్యూక్ దీన్ని కావాలని అక్కడ వదిలేసి వచ్చాడు. నెంబర్ 3. ఈ ఫోటో చూస్తుంటే ఏదో ఓల్డ్ హాలీవుడ్ మూవీస్లో డ్రాకులాగా మారిన మనిషి ఫోటోలా ఉంది కదా. వాస్తవానికి ఈ ఫోటో ఒక మనిషి మరో మనిషిని తీసిన మొట్టమొదటి ఫోటో. దీన్ని తీయటానికి దాదాపు 15 నిమిషాలు టైం పట్టింది. అంటే దాదాపు ఒక మనిషి పావు గంట నిలబడితే గానీ ఒక ఫోటో రాదన్నమాట. నెంబర్ 4. ఈ ఫోటో చూడండి. ఇప్పుడు చెప్పండి, అసలు ఇది దేనికి సంబంధించిన ఫోటో? ఒక చిన్న క్లూ ఇస్తాను. ఇది స్పేస్ కి సంబంధించిన ఫోటో. మనం ముద్దుగా అంకుల్ అని పిలుచుకునేవాడిని మొట్టమొదటిసారిగా తీసిన ఫోటో ఇది. ఆన్సర్ కావాలా? కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాం చూడండి. ఓకే విక్రమార్క మహారాజా, ఈ ఫోటోల్లో నీకేమి నచ్చిందో చెప్పు. 4 అద్భుతంగా ఉన్నాయి. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. Like and subscribe.